కథాభిమానులకి స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ లాటరీ టికెట్. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం? అడిగాడు మూర్తి భార్య గాయత్రిని బుర్రగొక్కుంటూ. నా బొంద దాకా వచ్చాం. చిచ్చి చస్తున్నాం ఈ మతుబరుపుతో. గత 5 నిమిషాల్లో ఇది 6వ. ఎక్కడి దాకా వచ్చాం, ఎందుకు వచ్చాం అంటూ చంపుకు తింటున్నారు. అలా విసుక్కోకే, నీకు తెలుసు కదా నా సంగతి. ఇగో ఇదే ఆఖరిసారి, చెప్పు ఎక్కడి దాకా వచ్చాం అడిగాడు మూర్తి. అదే హీరో విలన్ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇస్తాడు కదా. ఇస్తాడు కదా, అప్పుడు చూడు అంటూ నిన్న రాత్రి తను వెళ్ళిన సెకండ్ షో సినిమాని కాఫీ తాగుతూ సొంత నెరేషన్లో కొంత చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు మూర్తి. నెలకి ఒక్క శనివారం అయినా మూర్తి ఖచ్చితంగా ఓ సెకండ్ షో చూడాల్సిందే. చూశాక మన్నాడు ఆదివారం గాయత్రికి చెప్పాల్సిందే. అది వాళ్ళిద్దరికి ఒక కాలక్షేపం. వచ్చిన చిక్కల్లా మూర్తికి పొద్దున్న చెప్పింది మధ్యాహ్నానికి గుర్తుండదు. గాయత్రికి ఎన్నో ఏళ్ల క్రితం జరిగింది ఇంకా తన కళ్ళ ముందే కదులుతున్నట్టు వివరించి చెప్తుంది. ఇలాంటి వ్యతిరేక ధృవాల్ని కలిపితే సైన్స్లో మ్యాగ్నెటిజం అంటారనుకుంటా. మన సొసైటీలో మాత్రం మ్యారేజ్ సిస్టమ్ అంటారు. అక్కడ అతుక్కుంటాయి, ఇక్కడ అతికిస్తారు. దిగువ మధ్య తరగతి అని చెప్పుకోవటానికి కూడా వీలు లేని కుటుంబం నుంచి వచ్చాడు మూర్తి. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి శూన్యం కాబట్టి కష్టపడి చదువుకున్నాడు. ఓ గుమస్తా ఉద్యోగం సంపాదించాడు. కొంచెం మెరుగుపడుతున్నాడు అనుకునే లోపు పెళ్లి చేసుకోవటం, 2 పిల్లలకి తండ్రి అవటం అన్నీ చకచకా అయిపోయాయి. కుటుంబం అయితే పెరిగింది కానీ ఆ స్థాయిలో జీతం పెరగలేదు. కొందరికి సిగరెట్టు మందు వ్యసనాలైతే మూర్తికి సినిమా. పెళ్లిగా క్రితం వారానికి 4 సినిమాలు చూసేవాడు. ఇప్పుడు 4 వారాలకి ఒకటే. అది కూడా డబ్బులు ఆదా చేయటానికి ఇంటిల్లపాదికి తనొక్కడే చూస్తుంటాడు. ఆ రోజు మే 11 శనివారం. 2 రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఏ థియేటర్లో చూసినా హౌస్ఫుల్ బోర్డులే. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజ్లో చిరంజీవి కటౌట్కి అభిమానులు పాలాభిషేకం చేస్తున్న ఫోటోలు వేశారు. రేడియోలో వానా వానా వెల్లువాయే ఒక మోత మోగిపోతుంది. తొందరగా భోజనం చేసేసి 7 గంటలకే థియేటర్ దగ్గరికి వచ్చేశాడు మూర్తి. ఇంకా కరెంట్ బుకింగ్ ఓపెన్ చేయలేదు. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని ఓ పెద్ద క్యూ లైన్లో వెళ్ళి వెనకాల నిలబడ్డాడు. అప్పుడు ఓ కుర్రాడు వచ్చి, సార్ ప్లీజ్ సార్, ఒక్క టికెట్ కొనండి సార్, మా అభిమాన నటుడు సార్, సినిమా చూస్తాను అన్నాడు. ఇక్కడ నాకే దిక్కు లేదు, అయినా టికెట్ కావాలంటే వచ్చి క్యూలో నుంచో అన్నాడు మూర్తి. సినిమా టికెట్ కాదు సార్, మీరు ఈ లాటరీ టికెట్ కొంటే ఆ డబ్బులతో నేను సినిమా టికెట్ కొని సినిమా చూస్తా సార్. బాగుంది, నేనే నెలంతా వెయిట్ చేస్తా సినిమా చూడటానికి. నీ సినిమా కోసం నేను టికెట్ కొనాలా, పోవయ్యా అని మూర్తి కసురుకున్నాడు. మీతో సమానంగా మేమెక్కడ సినిమా చూస్తాం సార్, నాది నేల టికెట్ సార్, ₹2. మీలా ₹10 పెట్టి బాల్కనీ కొనే స్తోమత మాకెక్కడిది సార్ అంటూ మూర్తిని ములగజెట్టెక్కించాడు. ఇప్పటిదాకా నా చేతితో ఇచ్చిన టికెట్లకి 8 సార్లు బంపర్ డ్రా తగిలింది సార్. ప్లీజ్ సార్, ₹2 టికెట్, బంపర్ తగిలితే అక్షరాల 10 లక్షలు వచ్చే వారమే ప్రకటిస్తారు. ప్లీజ్ సార్ కాదనకండి అంటూ ఆశ చూపాడు. మనం మెగాస్టార్ అభిమానులం, ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా సార్ అంటూ కాకాబట్టాడు. ఏమో మీ అదృష్టం నా ద్వారా ఈ ఊర్వశీ థియేటర్ బయట మీకోసం ఎదురు చూస్తుందేమో. జీవితంలో మళ్ళీ లక్ష్మీదేవి ఇలా అవకాశం ఇవ్వదు సార్ అంటూ భయపెట్టాడు. మొత్తానికి ఏదైతేనేమి మూర్తి చేత తను సమోసాల కోసం దాచుకున్న ₹2తో టికెట్ కొనిపించాడు. మూర్తి టికెట్ మీద నెంబర్ చూసుకున్నాడు. TJ69901699. భలే ఫ్యాన్సీ నెంబర్ ఇచ్చావయ్యా అంటూ తల పైకెత్తేసరికి ఆ కుర్రోడు మాయమయ్యాడు. ఆట మొదలైంది. సినిమా టైటిల్స్ పడంగానే ఫ్యాన్స్ ఏలలో గోలతో థియేటర్ దద్దరిల్లిపోయింది. సినిమా ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. ఇంటర్వెల్లో అలా బయటికి వెళ్తే వేడివేడి సమోసానో చల్లని గోల్డ్ స్పాటో తాగాలనిపిస్తుందని లోపలే కూర్చుండిపోయాడు మూర్తి. అయితే పక్క సీట్లో నుంచి మంచి వాసన వస్తుంటే తిరిగి చూశాడు. బంపడ్రా కుర్రాడు వేడివేడి సమోసాలు తింటూ కనిపించాడు. మూర్తిని చూసి ఒక వెర్రినవ్వు నవ్వాడు. వాణ్ణి ఏమీ అనలేక బకరా అయినందుకు తనను తాను లోపలే తిట్టుకుంటూ పళ్ళు కొరుక్కుంటూ కూర్చున్నాడు. సినిమా అయిపోయాక యథావిధిగా తనకు జరిగిన మోసం మర్చిపోయి చిరంజీవి స్టెప్పులు వేసుకుంటూ వచ్చిరాని రాగంలో ఈల వేస్తూ హుషారుగా ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు గాయత్రికి సినిమా చెప్తుంటే ఇంటర్వెల్లో ఏమీ తినలేదా అని అడిగింది. అప్పుడు గుర్తొచ్చింది, ఆ బంపడ్రా కుర్రోడు చేసిన మోసం చెప్పాడు. వాడి మాయమాటలకి మీరు బుట్టలో పడ్డారా అంటూ పగలబడి నవ్వింది. అయితే మీ తెలివితేటలన్నీ ఇంట్లోనే అన్నమాట అంటూ ఆట పట్టించింది గాయత్రి. ఇంతలో ఎదురింటి చౌదరి గారి పనిపిల్లోడు వచ్చి, మీకు ఫోన్ వచ్చిందయ్యా, 5 నిమిషాల్లో మళ్ళీ చేస్తారంట అని చెప్పాడు.
గబుక్కను చొక్కా తొడుక్కొని మూర్తి వెళ్ళాడు. గాయత్రి రెండవ మేనమామ సత్యం గారి ఫోన్ అది. బాబూ, నేను సత్యాన్ని, అందరూ కులాసేనా అంటూ అడిగాడు. చేసింది ఎవరో గుర్తు రాకపోయినా బాగుండదని, భలేవారే, మీ గొంతు నేను గుర్తుపట్టలేనా సత్యం గారు, మీరు ఎలా ఉన్నారు అంటూ అనుమానంగా అడిగాడు మూర్తి. అదేంటయ్యా, చక్కగా బాబాయ్ గారు అని పిలిచేవాడివి, ఇప్పుడేమో పరాయి వాళ్ళలాగా సత్యం గారు అంటున్నావు, మనసులో ఏం లేదుగా. అయ్యో అదేం లేదండి, పెద్దవాళ్ళు కదా అందుకే అలా అన్నా, తప్పుగా అనుకోకండి. చెప్పండి బాబాయ్ గారు, ఏంటి విషయం అని అన్నాడు ఇంకా గుర్తు తెచ్చుకుంటూ. మరేం లేదయ్యా, వచ్చే నెల జూన్ 1వ తారీఖున కాకినాడలో మా ఇంటి వద్ద మా చిన్నమ్మాయి శైలజ పెళ్ళి. మీరు, గాయత్రి, పిల్లలు తప్పనిసరిగా ఓ వారం రోజులు ముందే రావాలి. చాలా మంచి వార్త చెప్పారండి. ఖచ్చితంగా వస్తాం. అయినా మన శైలజ పెళ్ళికి మేము రాకుండాలా? కాకపోతే వారం రోజులంటే కొంచెం సెలవులు కష్టం బాబాయ్ గారు. 3 రోజుల ముందే అయితే ఖచ్చితంగా వస్తాం. దగ్గరుండి పెళ్లి పనులన్నీ నేనే స్వయంగా చూసుకుంటా, మీరు నిశ్చింతగా ఉండండి అని భరోసా ఇచ్చాడు. ఇంకా ఈ మనిషి ఎవరా అని గుర్తు చేసుకుంటూ. చాలా థ్యాంక్స్ బాబు, మిగతా వివరాలు కార్డులో ఉన్నాయి, పోస్ట్ చేశాను, కానీ అది వచ్చేసరికి లేట్ అవుతుందేమో అని బాగా దగ్గర వాళ్ళకి ఇలా కాల్ చేస్తున్నా అని చెప్పి, ఏదో టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా కాబట్టి ఈ సౌలభ్యం ఉంది అని పెట్టేశాడు. గాయత్రి గుమ్మంలో ఎదురు చూస్తూ ఎవరండి ఫోన్ చేసింది అని అడిగింది. అదేనోయ్, టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారుగా మా బాబాయ్ సత్యం, ఆయనే చేశారు. సత్యమా? ఆ పేరుతో మీ తరపు ఎవరూ లేరే. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో అంటే మా మావయ్య సత్యం ఫోన్ చేశాడా అని అడిగింది గాయత్రి. అదే అదే, మీ మావయ్య సత్యం అంటే మరి మా బాబాయ్యేగా, ఆయనే ఫోన్ చేశారు అంటూ అమ్మయ్య ఇప్పటికి చిక్కుముడి వీడింది అనుకున్నాడు. వాళ్ళ అమ్మాయి పెళ్ళంట జూన్ 1వ తారీఖు, ఒక వారం ముందే రమ్మన్నారు. ఒక 3 రోజుల ముందు వస్తామని, దగ్గరుండి అన్నీ చూసుకుంటామని చెప్పా. పైగా మీ తరపు బంధువులు, నువ్వు అసలు ఊరుకోవు కదా, అందుకే అలా చెప్పా అన్నాడు తన మతిమరుపుని కప్పిపుచ్చుకుంటూ. అసలు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదు అంది గాయత్రి. ఏమైందే, ఇప్పుడు నేనేం చేశా? మీకేం గుర్తులేదా? పేర్లు మర్చిపోతారు సరే, కనీసం జరిగిన అవమానం కూడా మీకు గుర్తుండదా అని అడిగింది ఆవేశంగా. అవమానమా? ఎవరికి జరిగింది, ఎప్పుడు జరిగింది? పోయినేడాది మా సూరమత్త కొడుకు పెళ్ళికి వెళ్ళాం కదా, అక్కడ మీకు ఎవరూ తెలియదని మావయ్యని తోడు పంపించి మిమ్మల్ని భోజనానికి తీసుకొని వెళ్ళమన్నాను కదా. అప్పుడు మిమ్మల్ని పక్కకు పెట్టి వాళ్ళ పెద్దమ్మాయి, కొత్తల్లుడు, వాళ్ళ తరపు వియ్యంకుల్ని భోజనానికి కూర్చోబెట్టలేదు, మిమ్మల్ని వచ్చే బంతిలో కూర్చోబెడతా అనలేదు. ఆ రోజు మీరు నొచ్చుకొని బయట హోటల్లో భోజనం చేశారుగా. అయోమయంగా చూస్తున్న మూర్తిని చూసి మండిపోతూ, నేను ఇంత చెప్తున్నా తెంగరమొహం వేసుకొని చూస్తారే, మీ మతిమరుపుతో చస్తున్నా, నేను రాను, ఆ పెళ్ళికి మీరే వెళ్ళి ఊరేగండి అంది విసుక్కుంటూ గాయత్రి. నువ్వు చెప్తుంటే ఏదో లీలగా గుర్తొస్తుందే, అయినా నువ్వే అంటున్నావుగా కొత్తల్లుడని, పాపం మర్యాదలు అవి ఇవ్వాలిగా, అందుకే నేనైతే అర్థం చేసుకుంటా అని అలా అన్నారేమో. పోనీలే, ఎప్పటిదో మనసులో పెట్టుకొని బంధాలు తెంచుకుంటామే ఏంటి? వాళ్ళకి మనం అంటే ఎంత అభిమానం లేకపోతే శుభలేఖ పంపించి ఊరుకోకుండా ఇలా ఫోన్ చేసి మరీ పిలుస్తారు చెప్పు. పైగా నేను మాట కూడా ఇచ్చా, బాగోదు, వెళ్దాం అన్నాడు మూర్తి. మరీ ఇంత మంచితనం ఏంటండి? సరే అయితే మీ మనసులో ఏమీ లేదంటే ఇంక నేనేమంటా, అలాగే వెళ్దాం అంది గాయత్రి. ఓ వారం గడిచింది. మే 18వ తారీఖు ఆదివారం పేపర్ చదువుతున్న మూర్తికి కళ్యాణలక్ష్మి లాటరీ సమ్మర్ బంపర్ డ్రా అని చిన్న అక్షరాల్లో ఓ మూల కనిపించింది. అన్నీ మర్చిపోయే మూర్తి అంకెలు, నెంబర్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాడు. అందుకే తను ఎంచుకున్న వృత్తి కూడా అకౌంట్స్ చూసుకోవటం. పేపర్లో బంపర్ డ్రా విజేత నెంబర్ ఉంది, TJ 69901699. హుర్రే అని గట్టిగా అరిచాడు. నేను లక్షాధికారిని అయిపోయా అని ఇల్లంతా పరిగెత్తాడు. గాయత్రిని గిరగిరా తిప్పి ఎత్తుకుందామని ప్రయత్నించి కష్టమని తోచి విరమించుకున్నాడు. లాక్కొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. మునిపెప్పుడూ మూర్తిని ఇంత సంతోషంగా చూడని గాయత్రి ఆశ్చర్యంగా ఏం జరిగిందని అడిగింది. పిల్లలు కూడా మూర్తి డ్యాన్సులు వేస్తుంటే నూరెళ్ళబెట్టి చూస్తుండిపోయారు. నువ్వు అన్నావుగా నేను మోసపోయాని, ఆ టికెట్కి అక్షరాల 10 లక్షలు తగిలిందే. గాయత్రి కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోయింది. పిల్లలు నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ అమ్మ మొహాన కొట్టారు. నలుగురు కాసేపు చిందులు వేశారు. సరే సరే, ముందు నేను చెప్తా ఏం కొనాలో అంది గాయత్రి. ఏదైనా కోరుకో, ఇట్టే తీరుస్తా అన్నాడు మూర్తి. సరే అయితే చెప్పేస్తున్నా 1 కిలో బంగారం కొంటారా ఆశగా అడిగింది గాయత్రి. సరే అలాగే, ఎంత? ఓ 2 లక్షలు అంతేగా, ఇంకా 8 లక్షలు ఉంటాయి అన్నాడు మూర్తి. 10 ఏళ్ల కొడుకు ప్రవీణు, నాన్న నాకు హీరో సైకిలు ఇంకా MRF బ్యాట్ కొనాలి అన్నాడు. అలాగే అన్నట్టు తలూపాడు మూర్తి.
6 ఏళ్ల కూతురు సౌజన్య, నాన్న నాకు 4 ఫ్రాక్స్ ఇంకా ఒక పెద్ద టెడ్డీబేర్ కావాలి అంది. 4 బంగారం, 40 కొనుక్కో, మీ అమ్మకన్నా పెద్ద టెడ్డీబేర్ కొనిపెడతా అన్నాడు గాయత్రిని ఉడికిస్తూ. మరి ఇంట్లోకి ఏం కొంటారు అడిగింది గాయత్రి. ఇంట్లోకి ఒనిడా టీవీ, సోనీ వీసీఆర్, కెల్వినేటర్ ఫ్రిడ్జ్ అన్నీ కొన్న ₹1,00,000 లోపేనోయ్. మరి మీకోసం హీరో హోండా బైక్ కొనుక్కోండి, దర్జాగా ఉంటుంది అంది గాయత్రి. అలాగే అలాగే, దాని మీద మనం అందరం వారానికి ఓ సినిమా చూద్దాం అన్నాడు మూర్తి ఉత్సాహంగా. ఇంకా మిగిలిన 6-7 లక్షలు బ్యాంకులో ఫిక్స్డ్ వేసుకున్న 12% వడ్డీ, నెలకి 6-7 వేలు, ఇప్పుడు నా జీతం అంతా అని గబగబా లెక్కలు వేసుకున్నాడు మూర్తి. సరే సరే, ఏది ఆ టికెట్ ఇలా ఇవ్వండి, దేవుడి దగ్గర పెట్టి ముందు మనల్ని ఎంత మంచిగా చూసుకున్నందుకు దేవుడికి దండం పెట్టుకుందాం అంది గాయత్రి. టికెట్టా? అవునండి టికెట్టే, ఏది ఎక్కడా? అది అది ఎక్కడుందో నాకు గుర్తులేదే అన్నాడు మూర్తి. ఈసారి నలుగురూ మూర్చపోయారు. కనీసం నాకైనా ఇచ్చారు కాదు, జాగ్రత్త చేసేదాన్ని అంది గాయత్రి. నువ్వే కదే నేను మోసపోయాను, అది రాదు అన్నావు అన్నాడు మూర్తి. కాసేపు ఇద్దరూ అలా కసుబుసుమన్నారు. తర్వాత ఒక్కో గది ఇంచు జల్లెడి వేసి వెతికారు. షర్టు జేబులో, ప్యాంటు జేబులో, బీరవాలో, పుస్తకాల మధ్య, చీరల కింద, పరుపు కింద, పోపు డబ్బాలో, పాత న్యూస్ పేపర్ల మధ్య, అటక మీద, మంచం కింద, ఆఖరికి చెత్తబుట్టలో కూడా వెతికారు. ఎక్కడా టికెట్ దొరకలేదు. రాత్రి అయ్యేసరికి నలుగురు 4 మూలల్లో నీరసంతో నిస్సహాయంగా కూలబడ్డారు. సోమవారం ఉదయం మళ్ళీ నిన్నటి పేపర్ చూశాడు మూర్తి. అది ఖచ్చితంగా తన నెంబరే. జూన్ 1వ తారీఖు మధ్యాహ్నం 12 కల్లా టికెట్ తీసుకొని వెళ్తే డబ్బు ఇస్తారు, ఆ తర్వాత టికెట్ చెల్లదు అని కింద చిన్న అక్షరాల్లో రాసి ఉంది. మూర్తి వారం రోజులు ఊర్వశీ థియేటర్ సెకండ్ షోకి వెళ్ళి వెతికాడు. కానీ బంపడ్రా కుర్రోడు కనపడలేదు. ఇల్లు మొత్తం ఒక్కొక్కళ్ళు 3 సార్లు వెతికారు, టికెట్ దొరకలేదు. ఈ వారంలో గాయత్రి తనని తిట్టినన్ని తిట్లు చిన్నప్పటి నుంచి మూర్తిని ఎవరూ తిట్టలేదు. ఎవరో ధ్యానం చేస్తే మతిమరుపు తగ్గుతుందని చెప్తే రోజు 4 గంటలకే లెగిసి ధ్యానం చేశాడు. అయినా ఎక్కడ పెట్టాడో గుర్తు రాలేదు మూర్తికి. ఒకవేళ ఆ రోజు రాత్రి రోడ్డు మీద డ్యాన్స్ స్టెప్పులు వేసినప్పుడు పడిపోయి ఉంటుంది అనుకున్నాడు. చెప్పి ఇంకో 2 తిట్లు తినటం ఎందుకని ఊరుకున్నాడు. మొత్తానికి 29వ తారీఖు వచ్చింది. సాయంత్రం బండికి కాకినాడ వెళ్ళాలి. నాకు మనసేం బాగోలేదండి, పెళ్ళికి రావాలనిపించడం లేదు అంది గాయత్రి. చూడు గాయత్రి, నిజంగా మనకి రాసిపెట్టి ఉంటే ఇలా జరిగేది కాదు. అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్ళకపోతే మనం కావాలనే ఎగ్గొట్టాం అనుకుంటారు, బాగోదు, తయారవు అన్నాడు మూర్తి. ఇంటికి తాళం వేసి 4 గంటలకి బస్సు ఎక్కి రాత్రి 10 గంటలకి కాకినాడ చేరుకున్నారు. 30-31 ఆ 2 రోజులు పెళ్ళింట్లో ఎక్కడ చూసినా మూర్తే కనిపించాడు. షామియానా వాడితో మాట్లాడటం, వచ్చిన అతిథులందరికీ విడిది ఏర్పాట్లు, టిఫిన్లు, వంటలు పురమాయించటం, బజారుకు వెళ్ళి పెళ్లి సామాన్లు, పూజా సామాన్లు కొనటం, పెళ్లి మండపంలో కుర్చీలు సర్దటం, పంతులు గారికి కావాల్సినవి చూసుకోవటం, చదివింపులు రాసుకోవటం. ఒకటేమిటి, సత్యం గారికి సొంత కొడుకు లేని లోటు తీర్చాడు మూర్తి. 1వ తారీఖు తెల్లవారుజామున ముహూర్తం. పెళ్ళి అయిపోయింది. ఇంకొన్ని గంటల్లో టికెట్ చెల్లదని గాయత్రి గదిలో బాధపడుతుంటే ఆ విషయం కూడా మర్చిపోయి బయట అప్పగింతల కాడ అత్తగారింటికి సొంత చెల్లిని పంపిస్తున్నట్టు బాధపడిపోతున్నాడు మూర్తి. మొత్తం పెళ్లి ఖర్చు లెక్కలన్నీ మూర్తి దగ్గరుండి చూసుకున్నాడు కాబట్టి పెళ్ళయ్యాక మర్నాడు ఆదివారం ఎవరెవరికి ఎంతెంత ఇచ్చాడు, తనకిచ్చిన డబ్బుల్లో ఇంకా ఎంత మిగిలింది ఆ మొత్తం ఒక కాగితం మీద రాసి మిగిలిన డబ్బు సత్యం గారి చేతిలో పెట్టాడు. రాత్రికి ఇంటికి చేరి మర్నాడు నుంచి యథావిధిగా పనుల్లో పడిపోయాడు మూర్తి. ఒక 3 రోజుల తర్వాత గురువారం మధ్యాహ్నం నీలం రంగు ఇన్లాండ్ లెటర్ ఒకటి వచ్చింది. గాయత్రి ఆ ఉత్తరం చదివి ఏడ్చింది. సాయంత్రం మూర్తికి చూపించింది. అది సత్యం బాబాయ్ నుంచి వచ్చింది. చిరంజీవి మూర్తి, నువ్వు గాయత్రి పిల్లలు క్షేమంగా ఉన్నారని తెలుస్తున్నా. మేము కూడా ఇక్కడంతా క్షేమంగానే ఉన్నాం. ఈ ఉత్తరం ఎలా మొదలు పెట్టాలో నాకు అర్థం కావటం లేదు. శైలజ పెళ్లిలో నువ్వు చేసిన సహాయానికి కేవలం కృతజ్ఞతలు చెప్తే నా మనసుకు చాలటం లేదు. నాకు ఒక తోడులా, కన్న కొడుకులా నిలబడ్డావు. అది నేను ఎన్నటికీ మర్చిపోలేను. నేను జీవితాంతం మంచి పనులు చేసినా నీ వంటి గొప్ప మనసున్న మనిషిని సంపాదించుకోలేనేమో. పోయిన ఏడాది సూరమ్మ కొడుకు పెళ్లిలో జరిగిన దానికి నువ్వు బాధపడ్డావని తెలిసి నేను నీతో మాట్లాడదాం అనుకున్నా. కానీ పెద్దవాడిని కదా, క్షమించమని అడగటానికి అహం అడ్డొచ్చింది. కానీ అవేవీ మనసులో పెట్టుకోకుండా నువ్వు నిలబడ్డ తీరు నన్ను ఎంతగానో కదిలించింది. ఇప్పటికీ నిన్ను క్షమాపణగా అడక్కపోతే నా పెద్దరికానికి అర్థం ఉండదు. నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు మూర్తి.
అలాగే మరో విషయం, నా చిన్ననాటి స్నేహితుడు గోపాలరావు బొంబాయిలో ఓ పెద్ద పారిశ్రామికవేత్త. అతను మొన్న శైలజ పెళ్లికి వచ్చినప్పుడు మాటల్లో తను ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ప్రారంభిస్తున్నానని, చూసుకోవటానికి ఒక మేనేజర్ కావాలని, మంచి అర్హతలు కలిగిన నమ్మకమైన మనిషి కోసం చూస్తున్నానని చెప్పాడు. నాకు నువ్వు తప్ప ఇంకెవరూ గుర్తురాలేదు. నీ గురించి చెప్పాను. జీతం అన్ని ఎలవెన్సులతో పాటు కలుపుకొని 25,000. కంపెనీ వాళ్ళు ఇల్లు కారు ఇస్తారు, కానీ బొంబాయిలో ఉద్యోగం. నాకు ఇదొక సదవకాశంగా తోచింది. సరైన నిర్ణయమే తీసుకుంటావని ఆశిస్తూ, మీ బాబాయ్ సత్యం. ఉత్తరం చదివిన మూర్తికి కళ్ళు చెమ్మగిల్లాయి. భార్య గాయత్రిని చూసి ఏమంటావు అన్నట్టు చూశాడు మూర్తి. మీకు ఇష్టమని బొంబాయి రవ్వ ఉప్మా చేశా అంది, బొంబాయికి వెళ్ళటం తనకి ఇష్టమే అని సరదాగా తెలుపుతూ. మూర్తికి 10 లక్షల లాటరీ తగలకపోయినా జీవితాంతం ప్రతి 4 నెలలకి 1,00,000 సంపాదించుకునే అవకాశం దొరికింది. దీన్ని కొందరు మతిమరుపు చేసిన మేలని అనుకోవచ్చు. అదృష్టవంతుడురా అని చాలా తేలిగ్గా కొట్టిపారేయచ్చు. కానీ అదృష్టం అంటే ఏదో సులువుగా వచ్చేది కాదు. నలుగురికి నువ్వు పంచే మంచే ఇవాళ కాకపోయినా రేపు ఒక రూపంలో కాకపోతే ఇంకో రూపంలో నీ తలుపు తడుతుంది. అదే అదృష్టం అంటే. ఆగండి, ఇంకా ఈ కథ అవ్వలేదు. మరి ఆ టికెట్ ఏమైనట్టు? అప్పుడు మోగింది ఆ ఇంటి బెల్లు. ఎదురింటి చౌదరి గారి పని పిల్లోడు. అయ్యా, మీరు ఫోన్ మాట్లాడటానికి వచ్చినప్పుడు పారేసుకున్నట్లున్నారు. మా అయ్యగారు ఆ రోజు సాయంత్రమే మీకు ఇవ్వమని ఇదిగో ఇది ఇచ్చారు అంటూ లాటరీ టికెట్ మూర్తికి ఇచ్చాడు. మరి ఇప్పటిదాకా ఏం చేసావురా అడిగాడు మూర్తి. ఏమనుకోకండి అయ్యా, నాకు కొంచెం మతిమరుపు అన్నవాడి మాటలకి ఏమీ అనలేక సోదరభావంతో చూశాడు మూర్తి. లాటరీ టికెట్ కథ ఇంతటితో సమాప్తం. మీ మనోభీష్ట. వచ్చే వారం మరో మంచి కథతో మీ ముందుకు వస్తాం.